కాంపిటేటివ్ ఆస్పిరెంట్ నుంచి బాహుబలి ప్యాకేజ్లో గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా సార్? ఇంతకుముందు చెప్పాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెనేషన్, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో నో ప్రాబ్లం, దానికి సంబంధించి మీకు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు సార్. మీరు చెప్పే క్లాసెస్ అన్నీ పేడ్ కావాలి సార్, సెంట్రల్ స్కీమ్స్, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనిపైన ఇప్పుడు ఇది మనకు టాపిక్ కాదండి, ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ డి ఎగ్జామినేషన్, రైట్. జనరల్ అవేర్నెస్ ఎవరు? ఉప్పుల మహేష్ అనే అభ్యర్థి జనరల్ అవేర్నెస్ మెయిన్ టాపిక్స్ డిస్కషన్ చేయండి సబ్జెక్ట్ వైజ్ అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను గతం లోపలనే క్లారిటీ ఇచ్చాను. మనకు హై మార్క్స్ ఈల్డింగ్ ఏరియాస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జనరల్ సైన్స్ అనేది మీకు 15-16 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఇండియన్ హిస్టరీ. మీకు జనరల్ సైన్స్కి సంబంధించి ఆల్రెడీ మై బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మీకు మార్కెట్ లోపల విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఇండియన్ హిస్టరీ నుంచి అరౌండ్ ఒక 6 to 8 క్వశ్చన్స్ మనకు రావడానికి స్కోప్ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా భారతదేశం లోపలనే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ద లెజెండరీ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ సీనయ్య సార్ ఆధ్వర్యం లోపల విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్స్ మీకు మార్కెట్ లోపల అందుబాటు లోపల ఉంటాయి. జస్ట్ యూ కెన్ గెట్ ఇట్. అదేవిధంగా దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, ఎట్లా చదవాలి అని చెప్పేసి సార్ యొక్క వీడియో కూడా మీకు ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. దానిపైన సార్ మాట్లాడుతూ ఉంటారు. దెన్ కొన్ని మీకు చెప్పాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఒక 2 నుంచి 4 మార్కులు, జాగ్రఫీ నుంచి ఒక 3 to 6 మార్క్స్ రావడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి, పాలిటీ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయంటాయి అని చెప్పేసి నేను కంప్లీట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఒక వీడియో రూపం లోపల చేసి పెట్టడం జరిగింది. ఎవరైతే దాన్ని చూడలేదో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. మీకు తప్పనిసరిగా ప్రతి ఏరియా పైన ఒక గ్లాన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని చూడండి. సార్ నోట్స్ పీడిఎఫ్ దొరుకుతుందా అని చెప్పేసి ఎవరు? కింగ్ సార్ నోట్స్ పీడిఎఫ్ దొరుకుతుందా అని చెప్పేసి ప్రశ్న. సో ఆల్రెడీ పీడిఎఫ్ నోట్స్ కంప్లీట్గా ఒక అరౌండ్ ఒక 3000-5000 పేజెస్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు యాప్ లోపల, అంటే ప్రతి యాప్ లోపల విన్నర్స్ ఆన్లైన్ యాప్ కావచ్చు, లేకపోతే వ్యోమా అకాడమీ యాప్ కావచ్చు, లేకపోతే ఆర్సీ ఎగ్జామ్ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ కావచ్చు, ప్రతి యాప్ లోపల మీకు కోర్సుతో పాటే, దానిపైన ఎక్స్ట్రా ఏం ఛార్జ్ లేకుండా కోర్సుతో పాటే మీకు ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్ అనేది అందుబాటు లోపల ఉన్నది. కాబట్టి మీరు బయట అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదండి, ఎందుకంటే వాటన్నింటినీ జస్ట్ 999 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. రైట్ సార్, వీడియోస్ అప్లోడ్ చేశారా, అన్నీ అప్లోడ్ చేశారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒకరిద్దరు. ఉపేంద్ర. సో ఆల్మోస్ట్ మేము ఏదైతే 25th ఆఫ్ సెప్టెంబర్, అంటే మనకు కోర్సు 15th సెప్టెంబర్ రోజున లాంచ్ కావడం జరిగింది. మేము అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది ఏంటి అంటే, దీన్ని 25th సెప్టెంబర్ వరకు కంప్లీట్గా ఏవైతే వీడియోస్, అంటే జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, అదేవిధంగా అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా 25th సెప్టెంబర్ వరకు అప్లోడ్ చేస్తాము అని చెప్పేసి అన్నాము. కాబట్టి మేము ఏదైతే మాట్లాడడం జరిగిందో దాని లోపల 99.9%ను మేము ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కానీ ఒకే ఒక టాపిక్, దట్ ఈస్ మెన్సురేషన్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అదొక్క టాపిక్ మాత్రమే అప్లోడ్ కాలేదు. దాన్ని రేపు లేదా ఎల్లుండి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. దాని గురించి మీరు ఎట్టి పరిస్థితి లోపల వరి కావాల్సినటువంటి అవసరం లేదండి, ఓకేనా. సో మిగతా రీజనింగ్ కానీ, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అరిథమెటిక్ లోపల మొత్తం వచ్చాయి. ఓన్లీ కేవలం మెన్సురేషన్ అనేటువంటి ఒకే ఒక టాపిక్ ఉన్నది. దాన్ని జస్ట్ విదిన్ కపుల్ ఆఫ్ డేస్, 1-2 రోజుల లోపల మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్లోడ్కి సంబంధించి కూడా అడిగారు. ఆల్రెడీ మీకు జనవరి నుంచి జూన్ వరకు మీ కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటు లోపల ఉన్నది. సో అయితే ఇక్కడ సార్ మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది దానిపైన. సో మార్చ్, ఏప్రిల్, మే అనేది ఇది ప్రపంచం మొత్తం కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉన్నది అంటే కరోనా, COVID-19 చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ప్రపంచం లోపల ఎక్కడ కూడా పెద్దగా డెవలప్మెంట్స్ లేవండి. ఎందుకంటే ఆ 2-3 నెలల లోపల ఇప్పటి వరకు కానీ చాలా రకాల మీటింగ్స్, చాలా రకాల కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పెద్దగా డెవలప్మెంట్స్ లేవు. డెవలప్మెంట్ ఏదైనా ఉన్నది అంటే అది కరోనాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మాత్రమే. కాబట్టి ప్రవీణ్ సార్ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వీడియో మీకు ఆల్రెడీ అందుబాటు లోపల ఉంటుంది. దెన్ ఇక్కడ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మీకు అక్టోబర్ 1st వీక్ లోపల మోస్ట్ ప్రాబబ్లీ సార్ మీకు చెప్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ 1st వీక్ లోపల మీకు 3 months యొక్క వీడియోస్, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి వీడియోస్ దే will be available in the month of October.
సో దాని గురించి వరి కావాల్సినటువంటి పని లేదండి. రైట్, మినిమం 30 minutes అరిథమెటిక్ క్లాస్ ఉండేలా చూడండి సార్ అని చెప్పేసి ప్రవీణ్ కోటగిరి అని చెప్పేసి ఈ అభ్యర్థి అడుగుతూ ఉన్నారు. సో అయితే ఇక్కడ వేరియేషన్స్ అంటే మోడల్ సార్ చెప్తారు, దానిపైన సార్ రెస్పాండ్ అవుతారు. నేను చెప్పే కన్నా సార్ చెప్తే బాగుంటుంది. సార్ చెప్తారు, సార్ జనరల్ స్టడీస్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు యాప్ లోపల, ప్రాబ్లం లేదు. ఓకేనా, మీకు డౌన్లోడ్ అనేది పక్కన ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది, మీరు యాప్ లోపల చదువుకోవచ్చు, దాని గురించి ఏం వరీ అవసరం లేదండి. రైట్, 20,000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా అని చెప్పేసి. ఆల్రెడీ మీకు ప్రతిదానికి ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్, అంటే దేనికి ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం ఉంటుందో దానికి మీకు క్వశ్చన్ కిందనే ఒక డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1947, దట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో అట్లాంటి ఎక్స్ప్లెనేషన్ లేనటువంటి అంశాలకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు తప్పనిసరిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 పైన క్వశ్చన్ ఉంది అనుకోండి, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఉన్నది, మరి అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 పైన క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేసి మీకు ఆ 20,000 బిట్స్ లోపల ఉన్నప్పుడు తప్పనిసరిగా దానిపైన వివరణ అనేది ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్కి మీకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూడండి, నో ప్రాబ్లం. ప్రతిదానికి ఆల్మోస్ట్ వివరణ అనేది ఉంటుందండి. అదేవిధంగా హానర్ కిల్లింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అనే ఆంజనేయులు అనేటువంటి అభ్యర్థి హానర్ కిల్లింగ్స్ గురించి అడిగారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలం లోపలనే మనకు మారుతిరావు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిర్యాలగూడ ప్రాంతానికి సంబంధించి మొన్న హైదరాబాద్ లోపల జరిగినటువంటి హానర్ కిల్లింగ్ ఏదైతే ఉందో, జనరల్గా ఈ హానర్ కిల్లింగ్ను పరువు హత్య అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ పంజాబ్ హర్యానా ప్రాంతానికి సంబంధించినటువంటి ఖాప్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో, తమిళనాడు లోపల ఉండేటువంటి ఖట్టా పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 ప్రాంతాల లోపల ఎక్కువ మొత్తం లోపల ఈ పరువు హత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే తమ కూతురు ఎవరైనా లో కాస్ట్ లేదా వేరే రిలీజియన్కి సంబంధించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనో, లేకపోతే ఎక్స్ట్రా మరైటల్ రిలేషన్షిప్ను కంటిన్యూ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు కూతుర్ని చంపివేయడం కానీ, కొన్ని సందర్భాల లోపల ఆమె ప్రేమించినటువంటి వ్యక్తిని చంపివేయడం కానీ, లేదా ఎక్స్ట్రా మరైటల్ రిలేషన్షిప్ను పెట్టుకున్నటువంటి వ్యక్తిని చంపివేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే పరువును కాపాడుకునేటువంటి నిమిత్తము ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇవి నేరం, ఎట్టి పరిస్థితుల లోపల ఇట్లాంటి హత్యలు ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి గతం లోపలనే భగవాన్ దాస్ కేసు లోపల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ జడ్జిమెంట్ను బేస్ చేసుకొని 2015 లోపల ప్రపంచం లోపలనే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం లోపలనే ఈ హానర్ కిల్లింగ్స్ సంబంధించినటువంటి ఒక పంచాయత్, ఒక కుల పెద్దల యొక్క సమూహం, దట్ ఈస్ కాప్ పంచాయత్, వాళ్ళు కూడా 2015 లోపల ముందుకొచ్చి ఒక స్లోగన్ను కూడా ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ సేవ్ డాటర్స్ అండ్ ఎడ్యుకేట్ డాటర్స్ అని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ లోపల ఉన్నది కాబట్టి జనరల్గా జస్ట్ యూ కెన్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ హానర్ కిల్లింగ్స్. మీరు చూడాలి, మీకు ప్రతి న్యూస్ పేపర్ లోపల కూడా దీనిపైన మీకు ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది, చూడండి ఒకసారి. దెన్ మాక్ టెస్ట్ల గురించి అడిగారు. మాక్ టెస్ట్ ఆల్రెడీ చెప్పాను, 30 గ్రాండ్ టెస్ట్, మాక్ నథింగ్ బట్ 30 గ్రాండ్ టెస్ట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 14th November to 14th December. ఓకే, కరెంట్ అఫైర్స్ కింగ్ ప్రవీణ్ సార్, ఎస్ ఈ విల్ రెస్పాండ్. ఎన్టీపీసీకి ఇండియన్ హిస్టరీ సిలబస్ చెప్పండి సార్. అపర్ణ మారీడు అని చెప్పేసి అమ్మాయి అడుగుతున్నది. ఎన్టీపీసీకి ఇండియన్ హిస్టరీ సిలబస్ చెప్పండి. ఆల్రెడీ మీకు గతం లోపలనే చెప్పాను, మళ్ళీ ఒకసారి అడిగారు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ సెకండ్ చెప్తున్నాను. ఇండియన్ హిస్టరీ లోపల మీకు మూడు సెగ్మెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. ఆధునిక భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ఉంటుంది. మీకు ఇండియన్ హిస్టరీ నుంచి 6 నుంచి 8 ప్రశ్నలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ప్రశ్నలే మీరు అనుకున్నట్లయితే వచ్చేటువంటి మొత్తం ప్రశ్నల లోపల సగం ప్రశ్నలు మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ మనకు. నాట్ ఓన్లీ ఆర్ఆర్బి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా దాని లోపల మోడర్న్ ఇండియన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. కాబట్టి యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ 1498 when the Vasco da Gama arrived to India. సో భారతదేశం లోపలికి వాస్కో డా గామా ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి టిల్ ద డెత్ ఆఫ్ గాంధీజీ. ఓకే, గాంధీజీ మరణించే వరకు ఏవైతే ఇన్సిడెంట్స్, ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు గమనించండి. ముఖ్యంగా ఎక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తారు ఇంకా అంటే పర్టిక్యులర్గా ఎప్పుడైతే 1885 లోపల
ఐఎన్సి దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడైతే భారతదేశం లోపల ఏఓ హ్యూమ్ దట్ ఈస్ అలిన్ అక్టావియన్ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి చేత స్థాపించబడడం జరిగిందో అప్పటి నుంచి మీరు 1947 వరకు ఏవైతే ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన, ప్రతి ఉద్యమాన్ని మీరు డీటెయిల్గా చదవాలి. అక్కడి నుంచి ఎక్కువ మొత్తం లోపల మనకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో దెన్ ఎగ్జామ్స్ ఈసారైనా జరుగుతాయి అంటారా సార్? సుమంత్ సుమి అని చెప్పేసి ఒక అభ్యర్థి ప్రశ్న ఇది. ఎగ్జామ్స్ ఈసారైనా జరుగుతాయి అంటారా అంటే ఆల్రెడీ మనకు ఎప్పుడో జరగాల్సినటువంటి పరీక్షలు వాస్తవానికి ఇవి. సో కోవిడ్-19 దృష్ట్యా వీటిని పోస్ట్పోన్ చేసుకుంటూ మనకు డిసెంబర్ లోపల కండక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒక 3 రోజుల తర్వాత జరగబోయేటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పైన కూడా యూపీఎస్సీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది, మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి. అదేవిధంగా ప్రతి రాష్ట్రం లోపల ఉన్నటువంటి మీకు నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం మళ్ళీ మీరు రాయబోయేది కూడా CBT ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ కాబట్టి సో నథింగ్ విల్ బి హ్యాపెండ్ అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యూ ఉన్నది. కాబట్టి 99.9% జరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి ఐఐటి ఎగ్జామ్ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళండి. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి ఎట్టి పరిస్థితి లోపల మీరు డీవియేట్ కావడం కానీ, డిస్ట్రాక్ట్ కావడం కానీ చేయొద్దు. మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఆల్మోస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. సో మీకు ఇన్సైట్స్ ఐఏఎస్ అనేది చాలా టాప్ మోస్ట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మనం రాసేటువంటి ఎగ్జామినేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నాం అనేది మనకు తెలియాలి. ఎందుకంటే మనకు అన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్, సార్ ఇంతకుముందు చెప్పారు ఫ్యాక్ట్ బేస్డ్గా ఇన్ఫర్మేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి ప్రవీణ్ సార్ చెప్పారు. కాబట్టి ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది యూ కెనాట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఐఏఎస్ బాబా కానీ, లేకపోతే ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ, విజన్ ఐఏఎస్ లోపల మీకు దొరకదు. కానీ ఇక్కడ ఆర్ఆర్బీ అనేది కొంచెం లో లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సార్ చెప్పినట్టు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, తెలంగాణలో ఉన్నాం మేము, ఏపీలో ఉన్నాం అని చెప్పేసి మొత్తం రాష్ట్ర పథకాలు కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేయకండి. అదేవిధంగా వన్ మోర్ థింగ్, ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇక్కడ ఎప్పుడైనా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్ టైం లోపల రేపు ఎగ్జామినేషన్ కనుక రాస్తే నిన్న జరిగినటువంటి కరెంట్ అఫైర్ కూడా మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టి. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాశారనుకోండి మీరు, అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటి, మీకు క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చి మీరు రాసారు అనుకోండి, దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఒక 1.5-2 months బ్యాకే తయారు చేయబడుతుంది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ను 1 month బ్యాక్ వదిలిపెట్టి 1 month వదిలిపెట్టి మీరు చదువుకుంటే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. కానీ ఎప్పుడైతే CBT లాంటి ఎగ్జామినేషన్స్ మీరు అపేర్ అవుతున్నారో కంపల్సరిగా నిన్నటిది కూడా మీరు చదువుకొని ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేనా? అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు అంటే కంప్యూటర్ డౌన్లోడ్ కావట్లేదు, డౌన్లోడ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఆల్రెడీ మీకు మెటీరియల్ ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది మీరు ఒకసారి చూడలేదు కావచ్చు, మీరు చూడండి. అదేవిధంగా ఇంకేమడుగుతున్నారు అంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ 5 చాప్టర్స్ మీకు అప్లోడ్ చేయబడ్డాయి. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మిగతా మొత్తం కూడా మీకు అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి దాని గురించి మీరేం వరి కావాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా CBT 1కి CBT 2కి ఎంత గ్యాప్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ గ్యాప్ అనేది దట్ విల్ బి డిసైడెడ్ బై ఆర్ఆర్బీ. అది మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఎప్పుడో ఉండాల్సింది, కానీ పోస్ట్పోన్ అవుతూ మనకు డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. మరి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఇది జనవరి ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉన్నది. కాబట్టి అదంతా కంప్లీట్ స్కెడ్యూల్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బట్టి ఆర్ఆర్బీ వాళ్ళు మళ్ళీ మనకు డేట్స్ను అనౌన్స్ చేయడం జరుగుతుంది CBT 2కు సంబంధించి. ఓకే, అదేవిధంగా ఇంకా క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకాలు, అదేవిధంగా స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, ఏ టాపిక్స్ అని ఆల్రెడీ నేను చెప్పానండి. మీరు ఇంతకుముందు వచ్చినట్టున్నారు లైవ్లోకి. నేను ఇంతకుముందే చెప్పాను, ఇండియన్ హిస్టరీ లోపల 3 సెగ్మెంట్స్ ఉంటాయి, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి. పుస్తకం కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను, CNSR విన్నర్స్ పబ్లికేషన్స్ ఒక బుక్ మీకు మార్కెట్ లోపల అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? అదేవిధంగా సార్ ఫీ పే చేశాము, ఇంతకుముందు ఒక డౌట్ చూశాను, ఐ థింక్ వెంకట్రమణ ఏదో సంథింగ్ పేరుంది.
ఫీ పే చేశాము కానీ మాకు అది ఓపెన్ కావట్లేదు కోర్సు అని చెప్పేసి. సో ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీకు 3 ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. వ్యోమాకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కానీ, ఆర్సీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కానీ, విన్నర్స్ ఆన్లైన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఆల్రెడీ మీకు మీ యాప్లోనే ఉంటాయి. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో నంబర్ అనేది ఉంటుంది. కాబట్టి యూ కెన్ జస్ట్ కాల్ టు దట్ పర్టికులర్ అకాడమీ ఆర్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి దాని గురించి మీరు గాబరాపడాల్సిన అవసరం అనేది లేదు. సార్ విల్ వి ఫోకస్ ఆన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో ఇండియన్ ఎకనామిక్ సర్వే పైన మనకంటే సర్వే బేస్డ్ ఎగ్జామ్ అయితే ఇది కాదు. జనరల్గా ఒకవేళ మీరు ఫోకస్ చేస్తే జస్ట్ బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అనేటువంటి కాంటెక్స్ లోపల మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు సివిల్ సర్వీసెస్కో లేకపోతే గ్రూప్ 1కో గ్రూప్ 2కో అపేర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మనకు సర్వే ఇన్ఫ్లుయెన్సెస్ ఏ లాట్. సర్వే అనేది చాలా కీలక ప్రభావం అనేది చూపిస్తుంది. కానీ మనం రాయబోయే ఆర్ఆర్బీ ఎగ్జామ్ లోపల సర్వే బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బడ్జెట్ కానీ సర్వే కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒకసారి బ్రషప్ చేసుకొని వెళ్ళండి. రైట్, ఓకే. ఇంకా చాలా అడుగుతున్నారు, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ మీరు ఇక్కడ ఈ వేదిక పై నుంచి మా అందరి తరఫున ఏంటి అంటే మీకు వెరీ 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 big all the best from all of 3 institutions and all the faculty members of this particular 3 platforms. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల లోపల డోంట్ వేస్ట్ ఏ సింగిల్ మినిట్. ఎట్టి పరిస్థితుల లోపల ఒక నిమిషాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ వేస్ట్ కనుక చేసుకున్నట్లయితే ఒక గంటను ఒక రోజు వేస్ట్ చేసుకున్నట్లయితే మీకు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్ లోపల పాపం ఇంతకుముందు ఒక అబ్బాయి పెట్టాడు. ఏం పెట్టారు అంటే జస్ట్ 1.75 మార్క్స్లో నాకు ఆర్ఆర్బీ లాస్ట్ టైం మిస్ అయింది అని చెప్పేసి. ఒకవేళ ఒక రోజు అంటే పండగలు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే మ్యారేజ్ ఉంది అని చెప్పేసి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి, మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి ఇట్లా కనుక టైం వేస్ట్ అంటే డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనం ఇట్లాంటి కార్యకలాపాలకు కనుక అటెండ్ అవుతే, సో ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆ అబ్బాయి మాదిరిగా కనుక మీ లోపల ఎవరైనా ఫేస్ చేస్తే వెనక్కి చూసుకుంటే మీకు ఏం కనబడుతుందంటే దెర్ విల్ బీ ఏ టాపులర్ రసా. So there is a word in psychology, tabula rasa, nothing but what? Unwritten board అన్నమాట. Nothing is there. ఆ బోర్డు పైన ఏం రాసి ఉండదు, అంటే మీ జీవితం లోపల కూడా ఏం రాసి ఉండదు. మీకు ఏం కనబడుతుంది అంటే మీరు వేస్ట్ చేసినటువంటి ఒక బర్త్డే పార్టీ కనబడుతుంది, మీరు వేస్ట్ చేసినటువంటి ఒక ఫంక్షన్ కనబడుతుంది, మీరు వేస్ట్ చేసినటువంటి పార్టీలు కానీ తందాన ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు జాబ్ను క్రాక్ చేయండి. క్రాక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ బర్త్డే ఇప్పుడు మిస్ అయ్యారు కదా, జాబ్ కొట్టిన తర్వాత మీ ఫ్రెండ్ బర్త్డేకు మళ్ళీ స్పెషల్గా బర్త్డే రోజు లేకున్నా కూడా మీ డబ్బులు పెట్టి మీరు పార్టీ ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి, మంచి గిఫ్ట్. మీ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళలేదు మీరు, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బీ హ్యాపెండ్. మీరు వెళ్ళనంత మాత్రాన మ్యారేజ్ అయితే ఆగిపోదు కదా. మీకు జాబ్ వచ్చిన తర్వాత స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి కలవండి, ఫ్యామిలీని ఇన్వైట్ చేయండి, పార్టీ ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి. సో దే విల్ బీ వెరీ హ్యాపీ. కాబట్టి మీకు జాబ్ వచ్చింది అంటేనే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ రిలేటివ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు మార్కెట్ లోపల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 2.5 months టైం ఏదైతే ఉందో డిజైన్ చేసుకోండి, ప్రిపేర్ కండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ లోపల సక్సెస్ కండి. ఆల్ ది బెస్ట్ మళ్ళొకసారి అందరి సార్ల తరఫున, అదేవిధంగా 3 ఇన్స్టిట్యూట్స్ తరఫున. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.